చాలా బాగుంది. మీరు అందరూ ఇప్పుడే థియేటర్స్ వెళ్ళి చూడండి. 10కి 10 ఇస్తాను నేను. నా సీన్స్ నాకు చాలా ఫేవరెట్. నా పెడితే ఆల్ మై కో యాక్టర్స్ అసలు చింపేశారు. బైరన్ అందరూ వర్ ఆసమ్. అండ్ మీరు ఇప్పుడు ఈ మూవీ చూస్తే మీకే తెలుస్తుంది ఒక్కొక్కరు మన హైదరాబాద్లో ఎంత కష్టపడ్డారు. ఇప్పుడే మీరు వెళ్ళి థియేటర్స్లో ఛాంపియన్ చాలా ఐ ఫీల్ వెరీ లక్కీ బికాజ్ ఇంత పెద్ద ఫిలింలో ఇంత పెద్ద పార్ట్ ఉండడం చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ మీరు రోషన్ ఆల్రెడీ చూసేయచ్చు ఆన్ బిగ్ స్క్రీన్. ఈజ్ ఆసమ్ అండ్ అన్న హార్డ్ వర్క్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ పేయింగ్ ఆఫ్ విత్ ఛాంపియన్. అన్న ఇప్పుడే ఛాంపియన్ సినిమా చూసాను. నాకైతే చాలా రోజుల తర్వాత అరే మన రోషన్ అన్న ఏం యాక్టింగ్ చేసిండు అనిపించింది. పెళ్లి సందడిలో ఒక లవర్ బాయ్ ఒక క్యూట్ బాయ్ చేసిండు. దీంట్లో ఏం ఊచకోతలు, ఏం ఫైట్ సీన్లు, ఏం కాల్చడాలు. వామ్మో డైరెక్టర్ మన రోషన్ అన్న ఇలా కూడా యాక్టింగ్ చేస్తాడరా. మామూలు ఫైటింగ్ సీన్ కాదన్నో ఇరగొట్టిండు. అసలు వేరే లెవెల్ ఉందన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చెప్పుకోవాలంటే భయ్య ఒక రితిక్ రోషన్ చూసాడు అనిపించింది భయ్య. మన బాలీవుడ్ ఒక రితిక్ రోషన్ అంటే రియల్ స్టోరీ ఏంటంటే బ్రో అప్పట్లో ఇలా జరిగిందా అంటే ఇలా చంపిల్లా అంటే చిన్నలు పెద్దలు తేడా లేకుండా ఉచ్చపోతా అంటే అరే రజాకార్ నా కొడుకులు మన తెలంగాణలోని మనలని ఇలా చంపిల్లు. మన సికింద్రాబాదు మన హైదరాబాద్ యుద్ధాలు అంటే అలా కొడుకులను మనకు పోర్ట్రే చేయడానికి టైం లేదంటే మనకు సపోర్ట్ లేకుండా వాళ్ళు ఎలా చంపిల్లు ఆ ఉచ్చకోతలు చాలా జెన్యున్ గా రియాలిటీగా చూపించింది బ్రో రోషన్. అసలు భయ్యా గిరగిర సాంగ్ యూట్యూబ్ లో ఏదో అనిపిస్తుంది కానీ 70mm స్క్రీన్ లో వస్తే భయ్యా కడుపు నిండిపోయింది భయ్యా. అంటే ఆ సాంగ్స్ కి ఆ డాన్స్ కి హీరో ఇద్దరు క్యూట్ జోడి మాత్రం అదిరిపోయింది భయ్యా. నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి ఆ హీరోయిన్ వామ్మో ఆమె క్యూట్ గా ఆమె జూనియర్ సాయి పల్లవి బ్రో. ఆ చీరలో ఎంత ముద్దుగా ఉందంటే ఎంత సంస్కారంగా ఉంది బ్రో. నాకైతే తెలంగాణ స్లాంగ్ బరాబర్ సెట్ ఉంది. అసలు ఏందన్న డైలాగ్ ఒక్కొక్క డైలాగ్ పడుతుంది అంటే పక్కా మనం ఊర్లలో మాట్లాడుతాం కాబట్టి అదే భాష పక్కా లోకల్ భాష పక్కా డైలాగ్ పంచు. రోషన్ అడిగి ఈ సినిమా మాత్రం ఇలాంటి సినిమా రాదు బ్రో. అసలు ఒకటే బ్రో శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు, రోషన్ తండ్రి శ్రీకాంత్. తండ్రి మాట నిలబెట్టిండు ఈ సినిమాతో. చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. క్లైమాక్స్ మాత్రం దుల్కర్ సల్మాన్ ఇంటుంటారు భయ్యా. మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు భయ్యా. అసలు ఎవరు లీక్ ఇచ్చిన హైప్ కంటే ఈ సినిమాని అర్థం చేసుకోవాలి బ్రో. స్లోగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్లో అందుకుంటుంది. కానీ సినిమాని స్టోరీ అవన్నీ చూడాలి కాబట్టి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మీరు అర్థం చేసుకొని సినిమాకి రండి ఒక మంచి మెసేజ్తో. రియాలిటీ స్టోరీ భయ్యా. రియాలిటీ స్టోరీ మనం చూడకపోతే ఇంకేం చూస్తాం భయ్యా. ఎక్కడెక్కడో సినిమాకి సపోర్ట్ చేస్తాం, మన సినిమాకి మనం సపోర్ట్ చేసుకుందాం. సినిమా మాత్రం బాగుందన్న నుంచి చివరి దాకా ఒకటని చెప్పలేము. చాలా బాగుంది సినిమా. రోషన్ గురించి ఏం చెప్తారు? రోషన్ సూపర్. మరో హృతిక్ రోషన్ అనడంలో ఆశ్చర్యం ఏం లేదు. చాలా బాగా చేశారు. సాంగ్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. విక్కీ జేమయ్యర్ గారి మ్యూజిక్ సూపర్, అనస్వర గారి యాక్షన్ సూపర్. నో వర్డ్స్. స్టోరీ చాలా బాగుంది. అద్వైత్ గారు కూడా చాలా బాగా చేశారు డైరెక్షన్. హీరోయిన్ ఎలా చేశారు? హీరోయిన్ సూపర్ అండి. హీరోయిన్ చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. మీకేం నచ్చింది? నాకు మొత్తం మూవీ నచ్చింది. ఏంటంటే ఏం చెప్తాం, మొత్తం మూవీ నచ్చింది. సాంగ్స్ అవి చాలా బాగున్నాయి. కూడా ఒక ఛాంపియన్ కథ, ఛాంపియన్ చాలా బాగా నచ్చింది నాకు. రోషన్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ మూవీ ఇది. ఆయన లుక్స్ చాలా బాగుంది. ఫస్ట్ హీరోయిన్ లుక్స్, హీరోయిన్ వాయిస్ ఓవర్, డబ్బింగ్ చాలా క్యూట్గా చాలా బాగా అనిపించింది. స్టోరీ అప్పట్లో రజాకారులు మనపై ఎలా యుద్ధాలు చేసేవాళ్ళు, మన పల్లెటూరులో కావచ్చు, మన ప్రాంతాలని మన సంప్రదాయాలని ఎలా నాశనం చేసేవాళ్ళు బ్రిటిషర్తో కలిసి అనేది ఈ సినిమా. ఇందులో హీరో ఎక్కడి నుంచో వచ్చి తనని సాయం చేసిన ఒక ఊరికి తను ఎలా సాయంగా నిలబడ్డాడు అనేది స్టోరీ. చాలా బాగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి నిమిషం నేను ఒక యోధుల్లా గుర్తు చేస్తూ ఉంటుంది. ప్రతి సెకండ్, ఎవ్రీ మూమెంట్ అరే మనం ఆ ప్లేస్లో ఉంటే ఇలాగే ఉంటాం కదా, ఇలాగే చేసేవాళ్ళం కదా అనేలా వినిపిస్తుంది, కనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. సాంగ్స్ చాలా 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 బాగుంది. చాలా నచ్చాయి నాకు. రోషన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? శ్రీకాంత్ అది చెప్పాను ఆల్రెడీ, ఫస్ట్ ఇయర్ చెప్పాను రాహులే.
థియేటర్లో వెళ్ళి మనం కూర్చున్నప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, అరే ఇన్ని కష్టాలు పడి తెలంగాణ తెచ్చారా, మన రాష్ట్రం ఇలా ఏర్పడిందా అనే కొన్ని భావాలు రేకెత్తుతాయి జనాల్లో. బట్ ఒక యాజ్ ఏ సినిమా ఆడియన్లా చూస్తే చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తాం. కొన్ని సినిమాలో కనెక్టివిటీ అనేది ఎక్కడో మిస్ అవుతూ ఉంటుంది, బట్ ఈ సినిమాలో ప్రతి సీన్కి కనెక్టివిటీ, ప్రతి డాట్ కనెక్ట్ అవుతూ వస్తుంది, చాలా బాగుంటుంది. చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా చేశారు. యాక్చువల్లీ వీ డోంట్ నో అబౌట్ హౌ అవర్ సోల్జర్స్ సేవ్డ్ అవర్ కంట్రీ బిఫోర్ దే షోడ్ అస్ ఇన్ ద మూవీ వెరీ నైస్లీ సార్. అంటే చాలా మందికి తెలియదు హౌ దే సాక్రిఫైడ్ దేర్ లైఫ్ అని, బట్ ఇన్ దిస్ మూవీ దే క్లియర్లీ షోడ్. వీఆర్ వెరీ ఇంప్రెస్డ్ సార్, వీఆర్ ఎమోషనల్లీ కనెక్టెడ్. Actually more than he sir, like that he excellently done. ఈ సినిమా తర్వాత మంచి భవిష్యత్తు ఉంది అనుకోవచ్చా హీరోకి? Yes sir, 100%. Actually we are like seeing his father in him. More than him, he is very well actor and maturely he done. Very happy to watch that ఛాంపియన్ ఇట్లే అనుకోవచ్చా? champion movie. ఛాంపియన్ చేస్తారా మరి? Definitely sir. They are also emotionally connected to that movie. మూవీ ఎలా ఉంది? సూపర్ ఎక్సలెంట్. నీకు ఏం నచ్చింది మూవీలో ఫైటింగ్ నచ్చింది. థ్యాంక్ యూ నటించారు. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? సినిమా అంతా హైలైటే అమ్మా, సన్నివేశం హైలైట్. సన్నివేశం హృదయానికి హత్తుకునే సన్నివేశం. అది సన్నివేశం కాదు, నిజం మీ కళ్ళ రూపుకి వచ్చింది. టైం ట్రావెలింగ్ లోపు చాలా బాగుంది. ఇట్స్ బీట్ చాలా బాగుంది. సాంగ్స్ అర్థమవుతుంది, తెలుసుకోవాలి ఈ స్టోరీ, కంపల్సరీ తెలుసుకోవాలి అందరూ. సో ఇట్స్ వెరీ మస్ట్ వాచ్డ్ మూవీ. థ్యాంక్ యూ. న్యాచురల్గా చాలా ఇన్వాల్వ్ అవుతామండి మూవీలో. చాలా బాగుంది, చాలా ఇన్వాల్వ్ అవుతాం మూవీలోని. చాలా బాగున్నాయి, చాలా న్యాచురల్గా చేశారు. పర్ఫార్మెన్స్ చాలా ఎమోషనల్ బ్యాలెన్స్ చేస్తూ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. దాంట్లోకి ఇన్వాల్వ్ అవుతాం. చాలా బాగుంది, మస్ట్ వాచ్డ్ మూవీ. ఫ్యామిలీతో చూడొచ్చు. సాంగ్స్ చాలా బాగున్నాయి, ఎక్కడ వల్గర్ గా అస్సలు లేదు. యాక్టింగ్ చాలా బాగుంది, చాలా న్యాచురల్ గా ఉంది. హీ అండ్ షీ ఇన్వాల్వ్ ద క్యారెక్టర్స్ అండ్ దే డన్ ఇట్. హీరో కదా, ఇప్పుడు ఇతను ఏ విధంగా ఫ్యామిలీ అవుతాడా, మాస్ అవుతాడా, లేదంటే ఏ విధంగా హీరో అవుతాడా? తను అన్ని క్యారెక్టర్స్ కి ఇన్వాల్వ్ అయి చేస్తారు కాబట్టి సెట్ అవుతుంది. అన్నిటికీ అన్ని బాగా చేస్తారనిపిస్తుంది. ఛాంపియన్ సినిమాలో ఎలా చేస్తాడు హీరో? డాన్స్ అయినా ఫైట్స్ అయినా చాలా బాగుంది. హీరోయిన్ చాలా బాగా డాన్స్ చేశారు. దే ఇన్వాల్వ్ ద క్యారెక్టర్ అండ్ దే డన్ ఇట్. Someone says he is Tollywood Hrithik Roshan. What about you? Your opinion? It's Hrithik Roshan 2. అంటే చాలా బాగుంది. ఓకే, వాళ్ళ ఫాదర్ కి తగ్గ కొడుకు వచ్చా రోషన్? యా డెఫినెట్లీ. ఓకే, ఎలా అనిపించింది అసలు సినిమా? ఎంత కలెక్ట్ చేస్తారు అనుకుంటున్నారు మీరు? చాలా మంచి కలెక్షన్ వస్తుంది. నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ బాగా కనెక్ట్ అవుతారు పీపుల్. చాలా కలెక్షన్ వస్తుంది. లాగ్ అనిపించింది సినిమా? లాగ్ అస్సలు లేదు, జస్ట్ పాయింట్. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుంది? దేనికి తగ్గట్టు అదే ఉంది. ఏది డౌన్ అని చెప్పలేదు, ఏది అప్ అని చెప్పలేము. రెండింటికి బ్యాలెన్స్ చేశారు. రెండిట్లోనే మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. మీరు రిపీటెడ్ వెళ్ళే అంత కంటెంట్ ఉందా సినిమాలో మళ్ళీ? ఉంది, ఒక 3 times కాబట్టి. సో మనం ఎంజాయ్ చేయగలం. ఫస్ట్ వాచ్ అయితే ఇంకా ఎక్సైట్మెంట్ తో ఉంటుంది. అన్న యాక్టింగ్ అయ్యా బాబోయ్, ఆ కళ్ళు ఏదిపోయా పులి కళ్ళు. అన్న కళ్ళల్లో ఉండబోయే స్కిన్, ఆ కళ్ళకే పులి కళ్ళు. పక్కపక్కడు నిజంగా పోయా, అమ్మ తోడిపోయా. ఇంకొక 100 సంవత్సరాలు రోషన్ అనే ఒక తిరుగులేని స్టార్ అంతే. సినిమా చూస్తున్న సేపు ఒక ప్రభాసు, ఒక ఎన్టీఆర్, ఒక మహేష్ బాబు, ఒక రామ్ చరణ్, ఒక అల్లు అర్జున్ ఆ స్థాయికి ఎదిగిపోయాడు అంతే. హృతిక్ రోషన్ క్రాచ్ చేసాడు పోయా. ఏంది పోయా డైలాగులు అయ్యి బాబాయ్, గిరగిర
బొంగరాను డ్యాన్స్ చేస్తుంటే అమ్మాయిలు అందరూ థియేటర్ అంతా అమ్మాయిలు పోయా థియేటర్ మొత్తం అమ్మాయిలు. రోషన్ అన్న ఇట్లా వచ్చాడు పోయి బయటికి సినిమాల్లోంచి వచ్చాడు, నన్ను పెళ్లి చేసుకుని అమ్మాయిలు అయితే ఓర నాయన నాకు ఒక అమ్మాయి అన్న చిక్కదని పోయిన థియేటర్కి నాకెవరు పడలా. రోషన్ అన్నకి అమ్మాయిలంతా ఫ్లాట్ అయిపోయారు. ఛాంపియన్ అంటే ఎవరు? మన జీవితంలో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ సాధించడం పోయే వాడే ఛాంపియన్. గెలిచిన వాడే ఛాంపియనా? చెప్పండి. దేశం కోసం పోరాడి ప్రాణాలు వదిలేస్తే అది ఛాంపియన్ అంటే అతను పోయా ఈ సినిమా 1,00,000 కోట్లు క్రాస్ చేసింది అంతే. ఎన్ని కోట్లు వచ్చినా తక్కువే. 1000 కోట్ల, 10,000 కోట్ల, 50,000 కోట్ల, 70,000 కోట్ల, 1,00,000 కోట్ల ఎన్ని వచ్చినా ఏముంది బాయ్ చెప్పండి. ఈ సినిమా అన్ని భాషల్లో హిట్ అవుతుంది అంతే. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ. రోషన్ అన్న దయచేసి నువ్వు అన్ని సినిమాల్లో చేయన్నా. రోషన్ అంటే ఇంకా ముందు గుర్తొచ్చేది రోషనే, హృతిక్ రోషన్ కాదు. హృతిక్ రోషన్ నే మించిపోయిన యాక్టింగ్ చూసారు కదా మాట్లాడుతున్నాను. బుర్రందా ఛాంపియన్. నేను ఒక ఛాంపియన్. ఇప్పుడు ఆ సినిమా చూశాను కాబట్టి సినిమా చూసిన తర్వాత నేను కూడా ఛాంపియన్ అవుతా. జీవితంలో సాధించడానికి పోతున్నా నేను కూడా ఛాంపియన్ అయ్యే తిరిగి వస్తా. ఇదంతా నాకు అవును. ఈ మూవీ ఫస్ట్ ప్లేస్ అంతే. ఫస్ట్ ప్లేస్ ఉందంటే ఈ మూవీకి, ఈ సినిమాకి. ఈ సంవత్సరం కాదు ఇంకా ముందు ఇంకా తెలుగు సినిమా ఫీల్డ్ పుట్టినప్పుడు టాంచి ఈ సినిమాయే నెంబర్ 1 అంతే. గుర్తు పెట్టుకోండి. ఇంకొక 100 రోజుల తర్వాత ఫంక్షన్ చేస్తాము. దాంట్లో నేనే మాట్లాడతాం. మళ్ళీ ఖచ్చితంగా నేనే గెస్ట్గా పోయాను మాట్లాడతా. చీఫ్ గెస్ట్గా పోయాను మాట్లాడతా. చూస్తా ఉండండి. మనం అంతా ఛాంపియన్స్ అవ్వాలంటే ఇలాంటి సినిమాని ఆడియన్సండి. పైగా టికెట్ కూడా 100 రూపాయలే. చూడాలి అందరూ. అవునిందన్న అంటే ఆ వించే స్టైల్ లుక్ ఇంకా అన్ని బాగా అనిపించింది. ఇంకా ఆ హీరోయిన్ యాక్షన్స్ సీక్వెల్స్ కూడా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అంత మంచిగా హీరోయిన్ చేసింది కాబట్టి మంచి సినిమా మాత్రం బాగుంది. హీరో యాక్టింగ్ ఎట్లా అనిపించింది? హీరో యాక్టింగ్ బాగా ఉంది. ఇంకా హీరో వచ్చేసి మా థియేటర్ 1లోని కూర్చున్నారు. ఇది ఫోటో కూడా తీపించుకున్నాను. నార్మల్గా తెలంగాణ బుక్స్లోనే చదివాను కానీ ఇది సినిమా టైప్ లో ఇదే ఫస్ట్ టైం చూడడం. సాంగ్స్ అన్ని ఎట్లా అనిపించినాయి? గిరా సాంగ్ బాగుంది. అంటే హీరోని చూస్తా ఉంటే మీకు ఫ్యూచర్ లో ఒక మంచి ప్రభాస్ లాగా అవుతాడు అనుకోవచ్చు. కన్ఫర్మ్. సో ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? సినిమా గురించి అంటే ఆ సీన్స్ హీరో అంటే ఇంటర్వెల్ వెళ్ళిపోయి మళ్ళీ సడన్ గా పాస్ట్ గుర్తొచ్చి రావడము అది బాగా వచ్చింది. అంటే చాలా మంది హృతిక్ రోషన్ లాగా ఉన్నాడు, టాలీవుడ్ హృతిక్ రోషన్ అవుతాడు అని చెప్తున్నారు. మీరే? నాకు టాలీవుడ్ హృతిక్ రోషన్ తెలీదు, మరీ అంతగా తెలీదు. కానీ ప్రభాస్ అంత మంచిగా అవుతాడు. ప్రభాస్ అంత మంచిగా పెద్ద హీరో అవుతాడా? వాళ్ళ నాన్నకన్నా పెద్ద యాక్టర్ అవుతాడా రోషన్? అనుకోవచ్చు. ఇదొక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక డిఫరెంట్ మూవీ, చాలా కొత్త డిఫరెంట్ లాంగ్వేజ్లో తీసిరు ఛాంపియన్. ఎందుకంటే ఛాంపియన్ టైటిల్ ఎలా ఉందో ఆ టైటిల్ తగ్గట్టు సినిమా తీసిరు. ఎందుకంటే ఈ సినిమా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, కంబ్యాక్ అని చెప్పొచ్చు రోషన్ గారికి. అంటే ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేకుండా చాలా బాగా తీసిరు. ఇది ఒక లాంగ్వేజ్లో చాలా బాగుంది. మన తెలంగాణ కోసం అప్పట్లో ఎలా పోరాడిరు అన్నట్టు చూపించారు. మన తెలంగాణలో ఫైట్ ఎలా చేసిరు రజాకార్తో అని మెసేజ్ ఇచ్చారు. నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ సార్, సినిమా చాలా బాగుంది. ఇప్పుడున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్ టైం నిలిచిరు, ఎలా ఫైట్ చేసిరు రజాకార్లతో మన తెలంగాణ వాళ్ళని చూపించారు. చాలా బాగుంది. రోషన్ గారు చెప్పాలంటే పెళ్లి సందర్భం తర్వాత ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, కంబ్యాక్ అని చెప్పొచ్చు. క్యారెక్టర్ తీసుకున్నా కూడా చాలా కొత్తగా చేసిండు మన రోషన్ గారు, డిఫరెంట్ లాంగ్వేజ్లో చేసిండు. అంటే ఈ సినిమాలో తీసుకున్న డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా చేసిండు. ఇక్కడ హీరోయిన్ గారు కూడా ఒక పల్లెటూరులో హీరోయిన్ అమ్మాయి ఎలా చేయాలో అలానే చేసింది హీరోయిన్ కూడా. అంటే మనకి కొత్తగా లాంగ్వేజ్ కానీ కొత్తగా డిఫరెంట్ కాస్ట్యూమ్ కానీ అన్ని డిఫరెంట్గా ఆ విలేజ్ కానీ ఒక పల్లెటూరులో మనం ఎలా ఉంటే మొత్తం అలానే చూపించారు. అంటే నీకు చాలా బాగుంది. సెట్ అయ్యారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు రోషన్ గారు ఆ విలేజ్కి దానికి మంచి సెట్ అయ్యారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క హీరో అన్నప్పుడు ప్రతి క్యారెక్టర్ చేసుకుంటూ పోతేనే ఏదైనా అలా కూడా తెలిసి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క హీరో అన్నప్పుడు ప్రతి క్యారెక్టర్ చేసుకుంటూ పోవాలి అన్నట్టే ఇప్పుడు రోషన్ గారు కూడా ఒప్పుకోరు ఆ క్యారెక్టర్కి. ఓకే పర్వాలేదు బాగానే చేసిండు, నెక్స్ట్ టైం కూడా బాగానే చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్న అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు గంగోత్రి సినిమాలో
ఎలా ఉండే స్టార్టింగ్లో అంటే హీరో అంటే కష్టపడ్డాడు. ఇవాళ ఒక స్టైలిష్ స్టార్గా ఎదిరిగాడు. మనం ఏ హీరోకైనా కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఇలా ఉన్నాడు అనుకో ఫ్యూచర్లో పెద్ద స్టార్ కావచ్చు. మన రోషన్ గారు కూడా కష్టపడ్డ వాళ్ళకు ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడిప్పుడే వచ్చింది కాబట్టి ఈ మూవీ ఎలా ఉండబోతుంది రోషన్? ఇది సినిమాలో పర్ఫార్మెన్స్ అయితే బాగా చేసిండు. ఆయన ఒకటి చెప్పాలంటే పర్ఫార్మెన్స్ బాగా చేసిండు. శ్రీకాంత్ గారికి పేరు నిలబెట్టింది ఈ సినిమాకి. అంటే మంచిగా తండ్రికి తగ్గట్టు కొడుకు అనిపించుకోవచ్చు. తెలంగాణ లాంగ్వేజ్ సెట్ అయింది, మంచిగా చేసింది. అదే అంటున్నా కదా, ప్రతి ఒక్క హీరో అన్నప్పుడు అన్ని క్యారెక్టర్ చేస్తేనే దానికి ఒక మార్క్ అనేది వస్తుంది కంపల్సరీ. అది ఒప్పుకుంది కాబట్టి ఇలా మార్కెట్లో మంచి పేరు ఉంది ఆయనకి. ఇలా తెలంగాణ లాంగ్వేజ్ సెట్ అవుతుందా సెట్ కాదు కానీ క్యారెక్టర్లో ఎలా చేసిన మనకి ఇంపార్టెంట్. మంచిగా చేసిండు, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అనేది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా హీరోయిన్ కూడా బాగా చేసిండు. చాలా బాగుంది, గ్రేట్ మూవీ. సో నాకు మా హస్బెండ్ డైరెక్టర్ దీనికి. ముందుగా స్వప్న మూవీస్ వైజయంతి బ్యానర్ ఇంత ప్రొడక్టివ్ సినిమాస్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇంత బ్యూటిఫుల్ మెసేజ్ కిడ్స్కి కానీ అంటే మట్టిని కనెక్ట్ అవుతూ చెప్తున్న మెసేజెస్ అన్ని మేమైతే ఏడ్చాం. లాస్ట్ సీన్లో లేవలేకపోతున్నాం యాక్చువల్లీ పాటలో. అండ్ రోషన్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ నాట్ ఓన్లీ రోషన్, అనుశ్రీ, ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద మూవీ వాజ్ లివింగ్ దేర్ ఫుల్లెస్ట్ పార్ట్. ఎవ్రీథింగ్, సాంగ్స్, ద ఫ్లో వాజ్ వెరీ గుడ్. ఐ లైక్ ద మూవీ సో మచ్. థ్యాంక్ యూ. ఉంది చాలా మందికి తెలంగాణ చరిత్ర తెలియదు కనుక ఇదేమి క్రియేటెడ్ కాదు, అందులో ఉన్న చాలా థింగ్స్ రియల్. అట్లాగే వాళ్ళు యాక్ట్ చేయడం కూడా అంత న్యాచురల్గా చేయడం, పల్లెల్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ బయటికి రావడం. నిజంగా బైరాన్పల్లి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మాతో జర్నలిస్ట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కాలం అంతా చూస్తామని ఏడుస్తూ వెళ్ళారు. లాస్ట్ సాంగ్ వచ్చినప్పుడు అంటే ఛాంపియన్ తను సాక్రిఫైస్ చేసి మట్టిని ముట్టుకోవడము, ఇంకా లాస్ట్గా పాట వస్తుంటే మేమైతే లేకపోయినాం. తెలంగాణ పల్లెల నుంచి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఎమోషన్ చాలా కనెక్ట్ అవుతారు. అండ్ గ్లోబల్లీ నేషనల్ వైడ్ కూడా ఒక ప్యాట్రియాటిజంని చూపించారు. అది చాలా మంచి మెసేజ్. కమర్షియల్గా సాంగ్స్ కూడా బ్యూటిఫుల్గా వచ్చాయి. హీరోయిన్ ఇస్ సో నాట్ ఓన్లీ ప్రెట్టి, వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఐ కెన్ సే. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ అంత హార్డ్ వర్క్ మీరు చేసి ఇంత మంచి సినిమా మాకు ఇస్తున్నందుకు. ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ.